హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న 2024 సంవత్సరం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరి కోసం హిందీ సబ్జెక్ట్. ఈరోజు తెలుగు పరీక్ష అందరూ కూడా చాలా చక్కగా బాగా రాసి వచ్చుంటారని భావిస్తున్నాను, రాసి ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే రేపు హిందీ పరీక్ష కూడా మీరందరూ చక్కగా రాయాలి, 100కి 100 మార్కులు రాయాలి, అందరూ కూడా మంచి మార్కులు సంపాదించాలి అని ఆశిస్తున్నాను. అలాగే అసలు మనకి ఫుల్ మార్క్స్ రావాలి అంటే ఎలా రాయాలి, ఎగ్జామ్ ఎలా రాస్తే మనకు మంచి మార్కులు వస్తాయి, 1వ ప్రశ్న నుంచి 30వ ప్రశ్న వరకు ప్రతి ప్రశ్నని ఎలా మనం ప్రజెంటేషన్ చేస్తే బాగుంటుంది అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం. మనకి నాన్న రోమన్ నెంబర్ 1లో 1 నుంచి 12 వరకు గ్రామర్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఈ గ్రామర్కి సంబంధించిన ప్రశ్నలన్నింటినీ కూడా వరుసగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అని చెప్పి వరుసగా ఏది కూడా ఆర్డర్ మిస్ కాకుండా ఫస్ట్ ఇంప్రెషను, బెస్ట్ ఇంప్రెషను అని చెప్పి ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా 1వ ప్రశ్న నుంచి 30వ ప్రశ్న దాకా ప్రతి ప్రశ్నని కూడా ఆర్డర్లోనే రాయండి. రోమన్ నెంబర్ 1 అని పెట్టండి, 1 నుంచి 12 ప్రశ్నలు రాయండి. ఆ తర్వాత రోమన్ నెంబర్ 2 దగ్గరికి వెళ్ళిన తర్వాత రోమన్ నెంబర్ 2లో 13వ ప్రశ్న, రోమన్ నెంబర్ 2లో 13వ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 13 అని చెప్పి మార్జిన్కి యువతల వేయండి. వేసి క్వశ్చన్ నెంబర్స్ అన్నీ కూడా మార్జిన్కి యువతలనే వేయండి, ఆన్సర్ని మాత్రం మార్జిన్ అవతల రాయండి. 13వ ప్రశ్న గ్రామర్కి సంబంధించి ఉంటుంది. గ్రామర్కి సంబంధించిన ఆ ప్రశ్నల్ని 5కి 5 ప్రశ్నలు కూడా ఆ పారాగ్రాఫ్లోనే ఆన్సర్లు మనకు లభిస్తాయి. కాబట్టి గ్రామర్కి సంబంధించి అన్నీ వెతికి చక్కగా రాయండి. ప్రతి ప్రశ్న రాసిన తర్వాత స్కేల్ పెన్సిల్తో ఒక్కొక్క గీత గీయండి. ఆ రోమన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కేల్ పెన్సిల్తో 2 గీతలు గీయండి. అలాగే 14వ ప్రశ్న దగ్గరికి వెళ్ళినప్పుడు సేమ్ 14వ ప్రశ్నలో కూడా అ ఆ ఇ ఈ ఉ అని 5 ప్రశ్నలు ఉంటాయి. ఆ 5 ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్న అయిన తర్వాత ఒక్కొక్క గీత, 5 ప్రశ్నలు కంప్లీట్ అయిన తర్వాత స్కేల్ పెన్సిల్తో 2 గీతలు గీయండి. అయితే మన ఇచ్చే బుక్లెట్లో చూసుకోండి, మ్యాక్సిమం 24 పేజెస్. ఈ 24 పేజెస్ మనకి మొత్తం కూడా సరిపోతాయి, చాలానంత ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి అక్షరాలని కుదించి ఇరికించి రాయాల్సిన అవసరం ఏమీ లేదు, విశాలంగా రాయండి. 1 నుంచి 12 ప్రశ్నలు మొదటి పేపర్లో రాయొచ్చు, 13 14 ప్రశ్నల్ని 2వ పేపర్లో, 15 16 ప్రశ్నల్ని 3వ పేపర్లో, ఆ విధంగా చక్కగా రాయండి. ఇక 15వ ప్రశ్న సేమ్ పోయము, 16వ ప్రశ్న సేమ్ పారాగ్రాఫు. ఇలాగే నేను చెప్పినట్లుగానే ఒక్కొక్క ప్రశ్న రాసి స్కేల్ పెన్సిల్తో 1 గీత, 5 ప్రశ్నలు అయిన తర్వాత స్కేల్ పెన్సిల్తో 2 గీతలు. ఇక్కడ వరకు రోమన్ నెంబర్ 2 వరకు ఇబ్బంది ఏమీ లేదు, ఇలా గడిచిపోతుంది. ఇక రోమన్ నెంబర్ 3 దగ్గరికి వెళ్తే ఇక్కడ 17వ ప్రశ్న కవి పరిచయానికి సంబంధించి ఉంటుందన్న. అంటే మ్యాచింగ్ ఇస్తారు ఇక్కడ. ఈ మ్యాచింగ్ని మీరేంటంటే యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ పేపర్లో ఎలా అయితే ప్రశ్న ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రశ్నను ఆన్సర్ షీట్లో కూడా రాసేయండి. రాసేసి పెన్సిల్ తీసుకొని చక్కగా మ్యాచింగ్ పెట్టండి. పెట్టిన తర్వాత పక్కన బ్రాకెట్స్ పెట్టి ఇప్పుడు దాంట్లో కూడా ఏసీబీడీ అనో బీడీసీఏ అనో ఏదో ఆన్సర్ ఏదైతే అది చక్కగా బ్రాకెట్స్లో కూడా రాయండి. బ్రాకెట్స్లో ఆన్సర్ రాయడమే కాదు, దీన్ని పెన్సిల్ తీసుకొని మ్యాచింగ్ కూడా చేయండి. కొన్నిసార్లు ఏంటంటే కీ ప్రకారం ఆ మ్యాచింగ్ మంది ఆ ఆన్సర్ రాంగ్ ఉన్నా కూడా మ్యాచింగ్ కరెక్ట్గా కనుక ఉంటే మనకు మార్క్స్ పడతాయన్నమాట. అలాగే 18వ ప్రశ్న దగ్గరికి వెళ్తే 18వ ప్రశ్న కూడా లేఖక పరిచయకి సంబంధించి ఉంటుంది. పారాగ్రాఫ్ ఇస్తాడు, కింద 4 ప్రశ్నలు ఉంటాయి. ఆ 4 ప్రశ్నలు అంటే బ్లాంక్స్ లాగా ఇస్తాడనమాట. మనం చేసే చిన్న పొరపాటు ఏంటంటే ఆ బ్లాంక్లో ఏదైతే ఆన్సర్ రాయాలో ఆ ఆన్సర్ మాత్రమే రాస్తున్నాం. అలా కాదు,
ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే క్వశ్చన్ నెంబర్ వేసి బ్లాంక్ మొత్తాన్ని ఆ సెంటెన్స్ మొత్తాన్ని రాసి బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకొని ఆ డాష్ని గీత గీసి దాంట్లో బ్లూ పెన్ తీసుకొని ఆన్సర్ రాయాలి. ఈ విధంగా చేయాలన్న 18వ ప్రశ్నకి ఆన్సర్లన్నీ కూడా పారాగ్రాఫ్లోనే లభిస్తాయి. వీటిని 17వ ప్రశ్న 18వ ప్రశ్న ఒక పేపర్లో వన్ సైడ్ అవి సరిపోతాయి, అక్కడ రాయండి. ఇకపోతే రోమన్ నెంబర్ 4 దగ్గర 19 నుంచి 26 వరకు ప్రశ్నలు ఉంటాయి. 19, 20 పొయిట్రీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి నాన్న. 19, 20 పొయిట్రీకి సంబంధించి మొత్తం రోమన్ నెంబర్ 4లో మొత్తం 8 3 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. వీటికి 19వ ప్రశ్న 20వ ప్రశ్న పొయిట్రీకి సంబంధించి. ఇది రాసేటప్పుడు ఏంటంటే చక్కగా రోమన్ నెంబర్ 4 అని మొదటగా హెడ్డింగ్ పెట్టి క్వశ్చన్ నెంబర్ వేసి సైడ్ హెడ్డింగ్ రాసి పాట్, కవి, విధ అని రాసి బాక్స్ లాగా పెన్సిల్తో పెట్టి దాని కింద యహ ప్రశ్న ఆ పాఠం పేరు ఏదైతే ఆ పాఠం యహ ప్రశ్న బరస్తే బాదల్ నామక్ కవితా పాఠ్ సే దియా గయా హై అని చెప్పి ఫస్ట్ 1.5 లైన్ అది రాసి ఆ తర్వాత క్వశ్చన్తో స్టార్ట్ చేసి ఆన్సర్ మొత్తాన్ని రాసి పారాగ్రాఫ్గా రాసి ఆ తర్వాత ఎండింగ్ క్వశ్చన్తో ఎండ్ చేయండి. స్కేల్ పెన్సిల్తో 2 గీతలు గీయండి. మార్జిన్స్ మరీ ఎక్కువ మార్జిన్ కొట్టేయవద్దు, చిన్న డబ్బాలాగా తయారైపోతుంది. 4 సైడ్ మార్జిన్ గీస్తే మంచిదే, కానీ ఇంత 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోండి. 1/2 ఇంచ్ ఉంటే చాలు. ఈ పక్క మాత్రం క్వశ్చన్ నెంబర్ వేసే సైడ్ మాత్రం కొద్దిగా ఈ మాత్రం 1.5 ఇంచ్ పెట్టుకోండి. ఆపోజిట్ సైడ్ 1/2 ఇంచ్ ఓన్లీ. ఎందుకంటే ఈ పక్క క్వశ్చన్ నెంబర్ వేయాలి, నెక్స్ట్ కరెక్షన్ చేసే అతను కూడా మార్క్స్ అక్కడే వేస్తాడు కాబట్టి అక్కడ 1.5 ఇంచ్ పెట్టుకోండి. బాటము కింద ఈ రెండు కూడా కొద్దిగా 1 ఇంచ్ మాత్రమే పెట్టండి. అంతకు మించి ఎక్కువ మార్జిన్ పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. ఇకపోతే 19, 20 ప్రశ్నలకు ఆ విధంగా రాయండి. నెక్స్ట్ 21, 22, 23 ఈ 3 ప్రశ్నలకి ఇవి ప్రోజకి సంబంధించి గద్య భాగానికి సంబంధించి ఈ 3 ప్రశ్నలు ఉంటాయన్నమాట. ఈ 3 ప్రశ్నలు రాసేటప్పుడు కూడా సేమ్ క్వశ్చన్ నెంబర్ వేసి సైడ్ హెడ్డింగ్ రాసి ఇక్కడ పాట్, లేఖక్, విధ అని రాసి పెన్సిల్తో ఒక బాక్స్ లాగా దాన్ని గీసి ఈ పాట్, లేఖకు, విధ బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో రాస్తే బాగుంటుంది. సైడ్ హెడ్డింగ్ కూడా బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో రాస్తే బాగుంటుంది. దాని తర్వాత ఒక చిన్న పారాగ్రాఫ్గా 1.5 లైన్ వస్తుంది. యహ ప్రశ్న ఈద్గాహ్ నామక్ కహానీ పాట్ సే దియా గయా హై అంటే పాఠం పేరు, విధా పేరు మాత్రమే మారుతాయి. మిగతా 1.5 లైన్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందన్నమాట. ఆ విధంగా రాసి నెక్స్ట్ సపరేట్ ఒక పారాగ్రాఫ్గా ఆన్సర్ని స్టార్ట్ చేయండి. పారాగ్రాఫ్గా రాయండి ఆన్సర్, చాలా మంచిది, మంచి మార్కులు పడతాయి. ఆ విధంగా రాసి ఆన్సర్ కంప్లీట్ అయిన తర్వాత స్కేల్ పెన్సిల్తో 2 గీతలు గీయండి. ఈ పాట్, లేఖకు, విధ ఇవి రాసి దాని ఎదురుగా వాటి పేర్లు రాయకుండా ఉండొద్దు. అలా చేస్తే క్వశ్చన్ మార్క్ పెట్టి మరి 1/2 మార్క్ కట్ చేస్తారు. తెలిస్తే రాయండి, తెలియకపోతే మానేయండి. ఇకపోతే 24, 25, 26 ఈ 3 ప్రశ్నలు నాన్ డీటెయిల్కి సంబంధించి ఉంటాయి. నాన్ డీటెయిల్కి సంబంధించి ఉంటాయి. ఈ నాన్ డీటెయిల్కి సంబంధించిన ప్రశ్నలకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సైడ్ హెడ్డింగ్ రాసి పాఠం పేరు పాట్, లేఖక్, విధ అని పెట్టి సేమ్ ఇందాక చెప్పినట్టే ప్రోజ్ ఎలా అయితే రాసామో అలాగే ఈ 3 ప్రశ్నలకు కూడా జవాబు అలాగే రాయండి. ఆన్సర్ కంప్లీట్ అయ్యాక స్కేల్ పెన్సిల్తో 2 గీతలు గీయండి. అయితే ఇవి రాసేటప్పుడు ఏంటంటే మ్యాక్సిమం నేను అనుకునేది 1 సైడ్ 2 క్వశ్చన్స్ ఆన్సర్ కంప్లీట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరు రాసేదాన్ని మీ వీలుని, అక్కడ పరిస్థితిని, ఆ జవాబుని బట్టి మీరు పక్క పేజీలోకి కూడా వెళ్ళొచ్చు. అయితే ఇరికించి రాయొద్దు, విశాలంగా రాయండి, పేపర్లు సరిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. 8 ప్రశ్నలు.
ఆ తర్వాత రోమన్ నెంబర్ 5 దగ్గరికి వెళ్తేనా, రోమన్ నెంబర్ 5 దగ్గరికి వెళ్తే ఇక్కడ రోమన్ నెంబర్ 5లో 27వ ప్రశ్న 28వ ప్రశ్న 2 ప్రశ్నలు ఉంటాయి. 27వ ప్రశ్న మైండ్లో పెట్టుకోండి. 27వ ప్రశ్న పద్య భాగానికి సంబంధించింది. ఇక్కడ పద్య భాగానికి సంబంధించిన సారాంశాలు ఉంటాయి. క్వశ్చన్ని చూసి భయపడి ఇది క్వశ్చన్కి ఆన్సర్ మనకు తెలియదే అని అనుకోవద్దు. ఆ క్వశ్చన్ ఏ పాఠం నుంచి ఇచ్చాడా అనేది మాత్రమే తెలుసుకోండి. ఆ పాఠానికి సారాంశాన్ని చక్కగా రాసేయండి. అడిగితే అతను డైరెక్ట్గా సారాంశ్ లిఖియే అని అడగొచ్చు, లేదా క్వశ్చన్ లాగా అడగొచ్చు. ఉదాహరణకి చూడండి, పొయిట్రీ నుంచి 27వ ప్రశ్నని అడిగాడు. అక్కడ 2 ప్రశ్నలు అడుగుతాడు. ఆ అని 2 ప్రశ్నలు ఉంటాయి. 2 ప్రశ్నలు అడుగుతాడు. వాటిలో ఒకటి వచ్చేసి డైరెక్ట్గా మీరా కే పద్ సారాంశ్ లిఖియే డైరెక్ట్గా ఉంది. ఇంకోటి వర్షా సబ్కి ప్రియ ఋతు హై ఇస్ పర్ అప్నా విచార్ బతాయియే అంటాడు. ఇక్కడ చూడండి, సారాంశ్ లిఖియే అన్నప్పుడు ఇబ్బంది లేదు. క్వశ్చన్ లాగా అడిగినప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకు తెలియదే అని మనం కొద్దిగా సతమతం అవుతాం. ఏం సతమతం అవ్వాల్సిన అవసరం ఏ లేదు. పొయిట్రీలో అంటే 27వ ప్రశ్న అనగానే పొయిట్రీ అనగానే 1వ పాఠం, 3వ పాఠం, 4వ పాఠం, 7వ పాఠం, 10వ పాఠం. ఈ పాఠాల్లో వర్ష అనే పదం ఏ పాఠంలో వచ్చింది? బరస్తే బాధలు. అంతే, క్లారిటీ వచ్చేసింది. బరస్తే బాధలు సారాంశం మనం రాయాలి అనేది గుర్తుపెట్టుకోండి. కాకపోతే క్వశ్చన్గా అడిగినప్పుడు సారాంశాన్ని సైడ్ హెడ్డింగ్ పెట్టొద్దు. క్వశ్చన్లో ఉన్నదాన్ని కొంత భాగాన్ని సైడ్ హెడ్డింగ్గా పెట్టి రాయాలి. అయితే సారాంశ లిఖే అన్నప్పుడు ఏం చేస్తావురా అంటే, శీర్షక్ పాఠం పేరు రాయండి. శీర్షక్ అనేది బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో రాయండి. ఆ తర్వాత కవి పరిచయ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో. కవి పరిచయం నీకు ఎంత తెలుసో అంత రాసేసేయి, ఇబ్బంది ఏమీ లేదు. ఎంత తెలుసో అంత రాయి. ఆ తర్వాత సారాంశ లిఖియా అంటే సారాంశ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి చక్కగా సారాంశం మొత్తం రాసేసి, ఆ తర్వాత నీతి సందేశ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టు బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో. ఆ తర్వాత బ్లూ పెన్ తీసుకో, చక్కగా ఈ పాఠం నుంచి నువ్వేం నేర్చుకున్నావో అది రాసేయి. ఇంచుమించు మనం రాస్తే 10 మార్కుల ప్రశ్న 2 పేజీలకి తగ్గకూడదు, 2 వైపులు నిండిపోవాలి. ఆ విధంగా చక్కగా రాయండి. 10కి 10 మార్కులు వస్తాయి. అదే ప్రశ్నగా అడిగాడు అంటే అప్పుడు కూడా శీర్షక్ అని పెట్టండి, పాఠం పేరు రాయండి. కవి పరిచయం అని పెట్టండి, కవి పరిచయం నీకెంత తెలుసో అంత రాయి. అయితే ఈసారి ప్రశ్నగా అడిగాడు కాబట్టి సైడ్ హెడ్డింగ్ ప్రశ్నని పెట్టి ఇప్పుడు కూడా చక్కగా సారాంశం రాసేసి నీతి సందేశ్ అని పెట్టి నీతి సందేశ్ రాసేసి. ఇది పోయిటరీకి సంబంధించి. అలాగే ప్రోజ్ కూడా అంతే నాన్న. 28వ ప్రశ్న కూడా అంతే, ప్రోజ్కి సంబంధించి. ఇక్కడ కూడా ప్రశ్నలాగా ఒకటి, సారాంశలాగా ఒకటి అడుగుతాడు. కొన్నిసార్లు 2 ప్రశ్నలాగా కూడా అడగవచ్చు. ఎలా అడిగినా మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రోజ్కి సంబంధించి ఉన్న పాఠాల్లో ఈ ప్రశ్న ఇలాంటి పదాలు ఏ పాఠంలో ఉన్నాయి అని తెలుసుకుంటే చాలు, ఆ పాఠం సారాంశం రాసేస్తే సరిపోతుంది. ఆ విధంగా సేమ్ ఇక్కడ 27వ ప్రశ్నకి ఏ పద్ధతి అయితే చెప్పానో అదే పద్ధతిలో చక్కగా రాయండి. శీర్షక్ పాఠం పేరు రాయండి. ఇక్కడ కవి పరిచయ్ అని రాయకూడదు, లేఖక పరిచయ్ అని రాసి నీకు లేఖక పరిచయ్ ఎంత తెలుసో అంత చక్కగా రాసి సారాంశాన్ని సైడ్ హెడ్డింగ్ పెట్టి సారాంశం మొత్తాన్ని 4 పారాగ్రాఫులుగా రాయాలి. 2 పేజీలు నిండాలి. నీతి సందేశం పెట్టాలి. నీతి సందేశ్ అనేది మర్చిపోవద్దు, దానికి 2 మార్కులు. దానికి లేఖక పరిచయకి 2 మార్కులు, మిగిలిన సారాంశానికి 6 మార్కులు. కాబట్టి 4 పారాగ్రాఫులుగా రాయాలి. ఈ విధంగా రాయండి, 10కి 10 మార్కులు మీకు వస్తాయి. ఈ విధంగా ఇక రోమన్ నెంబర్ 6 దగ్గరికి గనక మనం వెళ్తే, రోమన్ నెంబర్ 6 దగ్గర 29వ ప్రశ్న లెటర్ రైటింగ్. నాయన లెటర్ రైటింగ్ని వీలైనంత ఇదిగా ఫ్రెష్ పేజీలోనే స్టార్ట్ చేయండి. మ్యాక్సిమం ఫ్రెష్ పేజీలోనే స్టార్ట్ చేయండి. అక్కడ మనం చేసే పొరపాటు ఏంటంటే క్వశ్చన్ నెంబర్ వేయడం సాధారణంగా మర్చిపోతూ ఉంటాం. క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోవద్దు. క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోతే ఆ క్వశ్చన్ ఆన్సర్ని కరెక్షన్ చెయ్యరు. కాబట్టి క్వశ్చన్ నెంబర్ తప్పనిసరిగా వేయండి. లెటర్ని చక్కగా రాయండి. లెటర్ రాసేటప్పుడు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 1, హెడ్డింగ్ 1, కామాలు పులు స్టాపులు 1. ఇంకొంతమంది అనుమానం ఏంటంటే, సార్ లెటరు 1 సైడే రాయాలా, పక్క వైపు కూడా రాయొచ్చా లేదా అని. పక్క వైపు కూడా రాయొచ్చునైనా ఒక 1/2 పేజ్ దాకా వెళ్ళొచ్చు.
కాబట్టి వన్ సైడ్ ఫుల్ అండ్ సెకండ్ సైడ్ హాఫ్ దాకా రాయొచ్చు. చక్కగా రాయండి. రాయడం కంప్లీట్ అయ్యాక స్కేల్ పెన్సిల్తో 2 గీతలు గీసేయండి అక్కడ దాకా. ఆ విధంగా రాయండి. కామాలు ఫుల్ స్టాపులు చాలా ముఖ్యం. లెటర్ రైటింగ్ ఎలా రాయాలనేది నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పున్నాను. వాటి ప్రకారం చేయండి. ఇక 30వ ప్రశ్న దగ్గరికి వెళ్తే ఇది నిబంధకి సంబంధించి ఉంటుంది. నిబంధకి మీరందరూ కూడా చాలా భయపడుతున్నారు. అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా ఈజీగా ఉంటుంది నిబంధ. కాబట్టి నిబంధ క్వశ్చన్ని ముందు చూడగానే 30వ ప్రశ్న దగ్గరికి వెళ్ళగానే మొదటగా నిబంధ మొత్తాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఆన్సర్ షీట్లో డాషులతో సహా రాసేయండి. ఉత్త ఆన్సర్లు రాస్తే మార్కులు రావు. ఆ జనరల్ ఎస్సే మొత్తాన్ని ఆన్సర్ షీట్లో రాసి డాషులతో సహా రాసి ఇప్పుడు ఆ డాషుల్లో ఆన్సర్ని ఫిల్ చేయాలి. డాషులు బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో పెట్టుకోండి. ఆ డాషుల్లో రాసే ఆన్సర్ని మాత్రం బ్లూతో రాయండి. మొత్తం జనరల్ ఎస్సే మొత్తం బ్లూతోనే ఉండాలి. డాషులు మాత్రమే బ్లాక్తో ఉండాలి. ఆ డాష్లో రాసే ఆన్సర్ బ్లూతో ఉండాలి. మొత్తం ఆన్సర్ షీట్లో అంతా రాసిన తర్వాత అక్కడికి గీత గీసేసి ఎండ్ అని పెట్టండి. ఎండ్ అని పెట్టండి. 1-2 సార్లు మనం ఏమి రాసామా అనేది లాస్ట్లో చెక్ చేసుకోండి. నేను టైం మేనేజ్మెంట్లో మీకు ఏ ప్రశ్న ఎంత సమయంలో మనం రాయాలి అనేది మీకు పెట్టున్నాను. దాని ప్రకారం ఫాలో అవ్వండి. 1వ ప్రశ్న నుంచి 30వ ప్రశ్న వరకు ఏ ప్రశ్న ఎలా రాయాలి, ఎంత సమయంలో రాయాలి, ఏమి రాయాలి అనేది మొత్తం యాజ్ ఇట్ ఈస్ మీకు చెప్పున్నాను. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ భయపడొద్దు. ధైర్యంగా ఉండండి. మనం పరీక్ష బాగా రాయగలం. మనకు మంచి మార్కులు వస్తాయి. మనం అనుకున్నవే వస్తాయి. ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా పిల్లలు? మన ఛానల్ పేరు PDNS హిందీ. మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.